ఈరోజు ఎపిసోడ్ రివ్యూ చూసుకుంటే రివ్యూలో ఒకటే ఉంది, డిబ్రి 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 ఇదే ఉంది ఎపిసోడ్లో. లైవ్ కూడా డిబ్రి డిబ్రే ఉంది. అస్సలు ఏందబ్బా, నామినేషన్లు పూర్తయిపోయింది కదా, టాస్క్ ఏమైనా పెడతాడేమో. నిన్న రాత్రి కూడా అయితే నేను రాత్రులు దొంగతనం ఏమైనా చేసుకుంటారేమో, వీళ్ళు ఎక్కడెక్కడ డబ్బులు దాచిపెట్టుకుంటున్నారేమో అనేసి వెయిట్ చేస్తా కూర్చున్నా. ఏమీ లేదు, 1 గంటకలా పడుకున్నారు వాళ్ళు, ఏమీ చేయలేదు దొంగతనాలు. తనూజకి మీరు గమనించేటట్టుగా ఉంటే తనూజకి మార్పు వస్తూ ఉంది. అంతకుముందు నాన్న చాటున, నాన్న వీడు చూడు నాన్న, వాడు నన్ను తిడుతున్నాడు నాన్న, నాన్న వాడు ఇలా అంటున్నాడు నాన్న అని ఒక లిటిల్ ప్రిన్సెస్ లాగా, డాడీ ప్రిన్సెస్ లాగా మాట్లాడే తనూజ ఇప్పుడు వైలెంట్గా మాట్లాడుతూ ఉంది. అందరినీ కసురుతున్నది, అరుస్తున్నది. అంత పెద్ద మాధురైన హచ్ కుక్కని చేసేసింది, కంట్రోల్లో పెట్టేసింది. అది నిజమా ఇది నిజమా తనూజ దగ్గర? అంతకుముందు అసలు ఎంత క్యూట్గా అందంగా నవ్వుతా, మొహంలో అమాయకత్వము, ఫేస్లో నవ్వు ఉన్న తనూజ ఇప్పుడు అసలు నవ్వు అనేది పోయింది. ఎప్పుడు ఆదివారం వాళ్ళు వచ్చి నువ్వు విన్నర్ మెటీరియల్ అని ఎప్పుడు చెప్పారో అప్పుడు నవ్వడం మానేసింది. నిన్న కూడా టాస్క్లో రాత్రంతా ఒకటే అరుపులు. మీరు లైవ్ చూసుంటే ఏంటమ్మా ఈ తనూజ ఇంతలావునా అరుస్తుందా అనుకునేవాళ్ళు. ఆమె అరిచి మళ్ళీ రీతు నువ్వు అరిచావు అంటుంది, డోంట్ షౌట్ అని అడుగుతుంది. ఆమె అరిచింది. ఆ అరుపులు, ఆ అరుపు అంతా బిగ్ బాస్ ఏమీ చూపించలేదు, తనకి పాజిటివ్గానే చూపించారు. ఏ ఎపిసోడ్ ఉన్నా తనకి పాజిటివ్గానే చూపిస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న అడిగే దాంట్లో కూడా, రమ్య అడిగిన దాంట్లో కూడా పాయింట్లు అయితే ఉన్నాయి కదా. నిజంగా మీరు ఫ్యాన్స్ గుండెల మీద చేతులేసుకొని చెప్పండి, రమ్య ఒక్కొక్క పాయింట్ నువ్వు ముసుకేసుకో ఉన్నావు అని చెప్పింది. ముసుగు దాంట్లో ఇప్పుడు ఉన్న తనూజ నిజమా, మొన్న ఉన్న తనూజ నిజమా, ఆ నాన్న వెనకాల దాక్కో ఉన్న పిల్ల తనూజ అది నిజమా ఇది నిజమా? ఆ అమాయకత్వము, ఆ ఫేస్ స్మైల్ అంతా ఇప్పుడు ఎక్కడ పోయింది? నువ్వు పేటు పిల్లవి, ముసుగు మనిషివి, ముసుగు దొంగవి, నువ్వు అందరినీ పంపించడానికి వచ్చిన దేవతవి, ఇన్ని మాట్లాడింది కదా. ఆ అమ్మాయి మాటలో నిజముంది కదా. నేను పవన్ కళ్యాణ్ కూడా అదే అన్నాడు కదా, నేను నామినేషన్ వేద్దామనుకున్నాను కానీ ఆ విషయము ఎవరు రమ్య చెప్పేసిందని నేను వేయలేదు అన్నాడు. అంటే తను కూడా అలాగే అనుకుంటున్నాడా? తను అలా అనుకోండి, ఒకవేళ అమ్మో నేను ఏమైనా ట్రోల్ అయిపోతానేమో అని చెప్పి నేను భయపడినాను. ఎక్కడ ఏది నిజం తనూజాలో పోయింది? నేను అనుకుంటూనే ఉన్నా అసలు ఏంటి తనూజ అంతకుముందు ఎంత క్యూట్గా అందంగా నవ్వుతా, నాన్న వెనకాల చూస్తా, అన్నిటికీ నాగార్జున సార్ అని పలుకుతుంది. బిగ్ బాస్ కూడా తనూజ అంటే చెప్పండి బిగ్ బాస్ అంటూ ఆ భయం ఎట్టుపోయింది, ఆ అమాయకత్వం ఎట్టుపోయింది. ఊరికి ఎందుకు పద్దాక రాముని కసరుతా ఉంది తనూజ, నాకు అర్థం కావట్లేదు. నిన్న కూడా దాంట్లో ఆ అబ్బాయి ఎంత డబ్బులు లెక్క పెట్టుకుంటున్నాడు, అట్లా రాము వస్తే అదే 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 అని కసురుతుంది. ఎందుకు? ఏం చేశాడు? అంత చులకనెందుకు? అంత చీప్ అయిపోయాడా? లేకపోతే నువ్వు విన్నర్ మెటీరియల్ కదా అనేసి చెప్పారని చెప్పేసి ఇలా నటిస్తున్నావా? ఏంటో నాకు అర్థం కావట్లేదు. తనూజ ఫ్యాన్స్ మీరైనా చెప్పండి, మీ తనూజ ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో. మీరు ఫిక్స్ అయిపోయారు, మీరు ఫిక్స్ అయిపోతే జనాలు మేము కూడా ఫిక్స్ అయిపోవాలా? అసలు బిగ్ బాస్ షో చూడాలంటేనే నిజంగా బోర్ కొడుతుంది. ఒక బిగ్ బాస్ లవ్వర్గా చెప్తున్నా చూడాలనిపించట్లేదు. ఇకపోతే ఏముంది ఈరోజు టాస్క్లో? ఏమీ లేదు, దొంగతనాలు 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 దొంగతనాలే టాస్క్ అయిపోయింది. ఇంకా నయము ఆ బిగ్ బాస్ కానీ లోపల అర్జునుడు కానీ బయటకు వచ్చుంటే ఆయనకు తెలియకుండా లోచెట్టు లాగేస్తారు వీళ్ళు, అంత దొంగతనాలు చేస్తూ ఉన్నారు అక్కడ. అన్నిటికీ ఆఖరికి పానీపూరి తెచ్చిపెట్టినా, ఆ టీయో కాఫీయో తనుజ కోసం తెచ్చిపెట్టినాడేమో, అవి తెచ్చిపెట్టినా ఆ బాక్స్ లోపల తీసుకెళ్ళిపోతున్నారు. ఈ పానీపూరి తెచ్చినా అవన్నీ దొంగతనంగా కూర్చొని తింటా ఉన్నారు. ఇంకా నయం నాగార్జునగా నాగార్జున ప్యాంటు షర్టు కూడా లాకెళ్ళిపోతారు, ఆయన తెలియకుండా లాకెళ్ళిపోయేటట్టున్నారు వాళ్ళు. దొంగలు ఆ డబ్బులు తీసేసుకున్నారు మొత్తం 10,000. ఆ 10,000 విషయం కూడా ఇప్పటిదాకా ఎవరికి తెలియలేదు, వాళ్ళ ముగ్గురికి మాత్రమే తెలుసు. సుమనన్నకి, దివ్యాకి, తనూజకి ముగ్గురికి మాత్రమే తెలుసు 10,000 అని. కానీ అందరికీ 6,000 అని చెప్పనన్నారు. బాగా టాస్క్ ఆడిన వాళ్ళకి 70% ఇస్తాము, ఆడిన వాళ్ళకి 30% ఇస్తాము అని చెప్పినన్నారు. ఆడకుండా అందరూ క్లాప్స్ కొడతా కూర్చొని వాడు 30% ఇస్తామన్నారు. బిగ్ బాస్ ఏం చెప్పాడు, ఇది ఒక ఫన్ వేలో ఉండాలి టాస్క్, ఎండ్ ఆఫ్ ది డే ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే వాళ్ళే
కెప్టెన్సీ కంటెండర్లు అన్నారు. వీళ్ళు టాస్క్ ఎలా అర్థం చేసుకున్నారు? డబ్బులు కొట్టేయడం తప్పులే. ఆ కొట్టేయడం వల్లే నేను తనూజ డబ్బులు కొట్టేయడం వల్లే టాస్క్ అయితే నేను డబ్బులు దాచిపెట్టుకోవడము, అంత లోపల బాత్రూంలో ఆ పైన ఎక్కడము, కిచెన్లో ఎక్కడం అంతా జరిగింది. దానివల్ల జరిగింది డబ్బులు కొట్టేయడం వల్ల. కానీ ఫన్ ఎక్కడుంది? ఫన్ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు. ఈరోజు కొత్తగా డిబిరి వచ్చింది. ఒక్క ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అట్లా ఉంటే గుడ్లు అప్పగించుకొని లైవ్ చూస్తున్నదని నా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలా? అంటే నువ్వు చూడబాకా అని అంటారేమో. నేను బిగ్ బాస్ లవర్ని, మీరు చూడొద్దన నేను చూస్తాను. నేను ఆ విధంగా ఏమనుకోని టాస్క్ పెట్టినాడు. అసలు ఎలా పెట్టి ఉండాలి? ఎలా పెట్టి ఉండొచ్చు చెప్పు బిగ్ బాస్ అసలు? మీరే టీములు ఇచ్చి వాళ్ళని డివైడ్ చేసి, ఇదిగో ఈ టీంలో మీరుండండి, ఈ టీంలో మీరుండండి, గుద్దుకోండి, కొట్టుకొని చావండి, ఏమైనా చేయండి, ఒక ఎంటర్టైన్మెంట్ చేయండి, లేకపోతే ఒక కామెడీ టాస్క్ చేయండి, అట్లా చెప్పుండాలి. పోనీ ఒక హోటల్ టాస్క్ లాగా పెట్టినా, ఇదిగో డబ్బులు ఇస్తేనే సరుకిస్తాము అని చెప్పేటట్టు పెట్టండి, అలా అయినా చెప్పుండాలి కదా. ఏమీ చెప్పకుండా మీకు మీరే కొట్టుకోండి, గొడవలంటే మీరే తీర్చుకోండి, మాకేం సంబంధం లేదు, ఎండ్ ఆఫ్ ది డే కంటెంట్ చేస్తామంటే ఏముంది అక్కడ? డబ్బులు కొట్టేస్తారు. అక్కడే కిచెన్లోనే పెట్టినారు. మొత్తం ఇల్లు మొత్తం పీక పందిరేస్తున్నారు, కనపడలేదు. దివ్య కిచెన్ సింక్ దగ్గర పెట్టి ఉండింది కదా, ఏమీ కనపడలేదు. ఎతికినారు, డబ్బులు కనపడలేదు. పానీపూరి టాస్క్ అందామన్నా చూస్తే ఆ టాస్క్లో ఏముంది? సంజన అందరినీ పిలిచిరండి, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీరు పానీపూరి తినండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, పానీపూరి తినండి అని చెప్పననింది. పెట్టడమే తరువు. అమాంతం 16 మంది పోయి తినడం స్టార్ట్ చేశారు. వీళ్ళట్టు లోపలికి పోగానే ఆపోజిట్ టీం వాళ్ళు పోయి తినటము, వీళ్ళట్టు పోగానే అక్కడికి వెళ్ళి వాళ్ళ కాఫీలు టీలు తాగడం. ఎక్కడుంది మజా లేదు. ఒక లూప్ అయిపోయింది. అంటే అంత అలా తయారైంది. ఏమీ లేదు. పోనీ నీకే వ్యక్తి బట్టి లోపల పెట్టించావు, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఎందుకు బయట పెట్టావో అర్థం కావాలి. అంటే కూర అయిపోయినట్టుంది, మళ్ళీ కూర చేసుకొని మళ్ళీ బయట పెట్టినట్టున్నావు. అదేంటి? సంజన టీంలో ఎంత బలమైన వాళ్ళు ఉన్నారు. కాళ్ళు ఎత్తి దాని మీద పెట్టే టాస్క్లో ఎంత బలమైన వాళ్ళు ఉన్నారు. తొందర ఎందుకు? నిదానంగా పెట్టచ్చు కదా. గౌరవ్ ఎంత బాగా టాస్క్లు ఆడుతున్నాడు. ఒక్క ప్రమోలో కూడా గౌరవ్ని వేయట్లేదు. గౌరవ్ని చూపించట్లేదు. ఎందుకో నీకు నచ్చలేదేమో. నీకు నచ్చిన వాళ్ళని మాత్రమే ముందుకు తీసుకోబోతా ఉన్నావు. అదేమంటే నా ఇల్లు అంటావు. నీ ఇష్టం వచ్చిన వాళ్ళని ముందుకు తీసుకొని పోతా ఉండు. ఓట్లు వేసుకునే వాళ్ళు పిచ్చోళ్ళు, ఓట్లకు వాల్యూ లేదు, ఏమీ లేదు. ఆ గౌరవ్ ఎంత బాగా ఆడుంటాడు. రేపు టాస్క్లో గౌరవ్ ఆడతాడు అనుకుంటా, ఆ జెండా పాత టాస్క్లో. అసలు గౌరవ్ని చూపించట్లేదు. ఏందో నీకు నచ్చింది మొత్తం ఈ వారం అంతా తనూజామయం. తనూజ అరుపులు, తనూజ అల్లరులు, తనూజ దాచిపెట్టడాలు, ఇదే జరిగిపోయింది. రీతు బాధ ఏంది అంటే, ఆ దొంగతనం చేసిన డబ్బు ఆమెకి ఇవ్వాలా, ఆమెకి షేర్ ఇస్తే ఆమె కాముగా ఉంటుంది, లేకపోతే అరుస్తానని చెప్పి అరుస్తూనే ఉంటుంది. మాధురి వచ్చేసి పాప మాధురి పర్వాలేదు, నచ్చుతూ ఉంది కొంచెం. ఆమె కూడా తనూజ భజనే చేస్తూ ఉంది. మా తనూజ అని తనూజ భజనే చేస్తుంది. రమ్య కూడా నేను రాత్రి అదే అడుగుతున్నది, అది కూడా లేపేసినావు నువ్వు, ఎందుకు నాతో మాట్లాడడం లేదు అని చెప్పేసి మాధురిని అడుగుతూ ఉండింది రమ్య. నేనేమన్నా తప్పు చేశానా, నువ్వేమో వాళ్ళతో మాట్లాడుకుంటున్నావు అని చెప్పి అడుగుతున్నది, అది కూడా లేపేశావు. తనుజ అరుస్తున్నది, అది కూడా లేపేశావు. అంతా నీ ఇష్టమే. లైవ్ అంటావు, లైవ్లో అన్నీ కొంచెం సైలెంట్గా పెడతావు, న్యూడ్లో పెడతావు. ఆ డైలాగులు మాకు వినపడదు. హాట్‌స్టార్కి డబ్బులు ఒక్క పోనీ ఏదో పెద్ద మంచి టాస్క్లు అది పెట్టినట్టు పెద్ద గొప్పగా ఫీల్ అయిపోయి ఒక టాస్క్లే పెడతావు. ఆ టాస్క్లు మాకు చూపించవు, అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు. లైవ్ అంటే ఆ ప్రమో ఇస్తావు, చూస్తావా? ఆ ప్రమోలో ఉన్నదే ఈరోజు టాస్క్. అంతకుమించి అక్కడ లోపలేం లేదు, అంతా డొల్లే, ఏమీ లేదు. నామినేషన్ మండే పూర్తి చేసిన వెంటనే టాస్క్ అనేది పెట్టాలి కదా. అదేదో మంచిగా పెట్టి ఉండాలి కదా. మంచిగా ఏం పెట్టావు? అన్ని తుప్పాస్ టాస్కులు. కాలు ఎత్తి పైన పెడితే కాలు ముద్ర పెడితే దానికి విన్నర్ అని చెప్పని అన్నావు. ఇక్కడ హైట్ వాళ్ళేమో పెట్టలేకపోయినారు, నిదానంగా చేసేవాళ్ళేమో పెట్టారు. అదే మాధురి విన్ అయితే ఆమెని ఎత్తుకొని లోపలంతా తిప్పమని చెప్పాలా? అంటే ఆమె ఏమో నిన్ను లవర్ అనుకుంటున్నావా? బిగ్ బాస్ లోపలని తిప్పించుకోవాలని. అదే ఇప్పుడు సంజన వాళ్ళు విన్ అయితే కొకర్కో అని అరవాలనా? నెక్స్ట్ టాస్క్లో సంజన వాళ్ళు విన్ అవుతారు ఆ మట్టి టాస్క్లో. అప్పుడు ఆపోజిట్ టీం వాళ్ళు కొకర్కో అని అరవాలంట. అంటే మాధురిని మాత్రం మహారాణిలాగా పైకెత్తుకొని తిప్పాలంట. పక్కన ఆపోజిట్ సంజన టీం అని మాత్రం కుక్కర్కో నడవాలంటే ఓడిపోతే. ఇదేం పార్షియాలిటీ బిగ్ బాస్? నాకు అర్థం కావట్లేదు. నీ ఇల్లు నేస్తము అయిపోయింది.
ఏం పెడుతున్నావు టాస్కులు? ఇంకా నెక్స్ట్ వీక్ కాక ఆ నెక్స్ట్ వీక్ 10th వీక్కి ఎవరు వాళ్ళు వస్తారు, ఫ్యామిలీ వాళ్ళు వస్తారు. ఆ తర్వాత ఇంకా 5 వారాలే ఉంటుంది, అయిపోతుంది సీజన్. హైవే ఫినిష్, తట్టాబట్ట చదువుకొని పోవటమే. ఈ వారం టాస్కులు అసలు ఏమని చెప్పమంటావు? వరస్ట్ టాస్కులు అనిపించింది. అదే ఏమీ లేదు అక్కడ. ఈ టీం ఆ కాళ్ళు పెట్టి టాస్క్లో వచ్చేసి వీళ్ళే గెలిచారు. అంత పెద్ద కాళ్ళు పొడవున్న వాళ్ళు కూడా గెలవలేకపోయినారు. బాగా ఆడుకున్నారు కాబట్టి మాధురి టీమే గెలిచింది. ఇదే నా రివ్యూ. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టు లేకుంటే వీడియో చూడండి. బాయ్.